నా మనసు ఏం బాగోలేదండి, నేనేం చేయలేనండి అలా అంటాం. కాబట్టి మనసు దేని మీద అయితే నిలుపుతుందో ఆ పని భారమైన, కష్టమైన, నష్టమైన, ప్రయాస అయినా మన మనసు నిలిపిన దాని మీదే మనం పని చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మన అనుభవాల్లో పలుమార్లు ఎదురవుతూ ఉంటుంది. నా మనసు ఏం బాగోలేదండి, ఇంకా నన్ను ఇసుకించకండి, నేను ఇది చేయలేనండి పని అంటాం అనమాట. కాబట్టి మనసు దేని మీద లగ్నం చేయబడుతుందో, మనసు దేని మీద అయితే నిలపబడుతుందో ఆ పని మనం ఈజీగా చేస్తాం, ఇష్టపూర్వకంగా కూడా చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల మీద మన మనసు నిలిచి ఉందనుకోండి, వాటిని మనం చేయటానికి మనకు అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు నిలుపుకునేటట్టుగా ఈ పాఠాన్ని మనము ఆలోచించేద్దాం. రోమియోలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్టయితే, జాతస్సుండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నిలుపుదురు, మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటారా నడుపుపోదు కాదు. కాబట్టి మనసు దేని మీద ఉంచుతారో అంటే దాని కొరకు పనిచేసే పరిస్థితి ఉన్నది అని మనము రామపత్రికలో చదువుతున్నాం. ఇప్పుడు శరీరానుసారులు అంట, శరీరానుసారులు ఉంటారో వారు ఏం చేస్తారంటే శరీర విషయాల మీద మనస్సు నిలుపుతారనమాట. కాబట్టి శరీర విషయాలు ఉంటాయి, శరీర విషయాలు అమ్మా, శరీర విషయాల మీద మనసు నిలిపారనుకోండి, వారి శరీర విషయాల మీద పనిచేస్తారనమాట. అలాగే ఇప్పుడు రెండోది ఏమన్నాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద పనిచేస్తారు అన్నాడు అన్నమాట. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారనమాట. ఆత్మ విషయాలు అంటే ఇప్పుడు మన జీవితంలో ఎదురయ్యే విషయాలు ఎన్ని అనమాట, 2. ఒకటేమో శరీర విషయాలు, 2 ఏమో ఆత్మ విషయాలు. ఈ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మనస్సు దేని మీద నిలుపుతామో ఆ విషయాల మీద ఎక్కువ మనం ఆలోచన చేసే అవకాశము ఉన్నదన్నమాట. ఇప్పుడు శరీరానుసారులు అయితేనేమో శరీర విషయాల మీద మనసు ఉంచుతారంట, ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. మరి ఇప్పుడు మనం ఎవరము, శరీరానుసారులమా ఆత్మానుసారులమా? క్రైస్తవులు అనేవాడు ఎవరో, క్రైస్తవులు ఎవరు ఇప్పుడు? ఎందుకని ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే క్రైస్తవులు ఎవరో? క్రైస్తవులు ఎవరు ప్రశ్న. ఇప్పుడు క్రైస్తవులు ఎవరు? శరీరానుసారులా ఆత్మానుసారులా? ఇప్పుడు క్రైస్తవులు మీరు చెప్పినటువంటి జవాబును బట్టి ఆత్మానుసారులు అని మనము వింటున్నాం. మీ అందరూ చెప్తున్నారు ఆత్మానుసారులు క్రైస్తవులు. ఇప్పుడు మరి క్రైస్తవులు ఆత్మానుసారులు అయితే వారు మనసు దేని మీద నిలపాలి? ఇప్పుడు ఆత్మానుసారమైన విషయాల మీదే వారు మనసు నిలపాలి. మరి ఆత్మానుసారమైన విషయాలు ఏంటి? ఇప్పుడు క్రైస్తవులు ఆత్మానుసారులు అయితే వారు ఆత్మానుసారమైన విషయాల మీద మనసు నిలపాలి, తమ మనసుని. క్రైస్తవులు శరీరానుసారులు కాదు కనుక క్రైస్తవులు శరీర అనుసారమైన విషయాల మీద మనసు నిలపకూడదు. ఇప్పుడు మన మనసు శరీరానుసారమైన విషయాల మీద నిలుతుందా, ఆత్మానుసారమైన విషయాల మీద నిలుతుందా? ఒకవేళ శరీరానుసారమైన విషయాల మీద మన మనసు నిలుపుతూ ఉంటే మరి ఆత్మానుసారమైన విషయాల మీద మరి మన మనసు ఎలా నిలబడుతుంది? మనకి ఎన్ని మనసులు ఉంటాయి? ఒకే మనసు ఉంటుంది. ఒకే మనసు ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయాల మీద మనసు నిలుపుతారు, శరీరానుసారులు అయితే శరీర విషయాల మీద మనసు నిలుపుతారు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగినటువంటి ప్రశ్నకి మీరు ఏం చెప్పారంటే మేము అందరం ఆత్మానుసారులు అన్నారు కదా. క్రైస్తవులు ఆత్మానుసారులు అయితే మన మనసు దేని మీద నిలపాలి? ఆత్మానుసారమైన విషయాల మీదే మనం మనసు నిలపాలి. ఇప్పుడు మనం ఎవరమో
ఆ విషయాల మీదే మనం మనసు నిలపాలి. మనం ఎవరము? ఆ శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? మరి ఆత్మానుసారులమైతే ఆత్మ విషయాల మీదే మనసు నిలపాలి. నేను ఆత్మానుసారుణ్ణి అని చెప్పుకుంటూ శరీర విషయాల మీద మనసు నిలిపాను అనుకోండి, ఇప్పుడు నేను ఆత్మానుసారున్నా, శరీరానుసారున్నా? మరి నేను ఆత్మానుసారుణ్ణి అని చెప్పుకుంటున్నాను కదా. మరి శరీరానుసారమైన విషయాల మీద మనసు నిలుపుతూ ఆత్మానుసారుణ్ణి అని చెప్పుకుంటున్నాను అమ్మా. ఇప్పుడు నేను చెప్పుకున్నంత మాత్రాన ఆత్మానుసారుణ్ణా, లేదా మనసు నిలిపి ఆత్మానుసారమైన విషయాల మీద పనిచేయడం ద్వారా ఆత్మానుసారుణ్ణా? ఆత్మానుసారమైన విషయాల మీద మనసు నిలిపి ఆత్మానుసారమైన విషయాల మీద నేను పనిచేస్తా ఉంటే నేను ఆత్మానుసారుణ్ణి. నేను కేవలం ఆత్మానుసారుణ్ణి అని చెప్పుకొనుచు శరీర విషయాల మీదే మనసు నిలిపి శరీర విషయాల మీదే నేను పనిచేస్తున్నాను అనుకోండి, నేను ఆత్మానుసారుణ్ణి ఎలాగవుతాను? చెప్పుకున్నంత మాత్రాన్ని అవుతానా? అని చెప్పుకున్నంత మాత్రాన్ని అవుతాను. చెప్పుకున్నంత మాత్రాన్ని ఎవరమో కూడా ఆత్మానుసారులం కాలేం. ఇక అర్థమైందండి. కాబట్టి మనము కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయము 47వ వచనం నుంచి కూడా మనం చదివినట్టయితే, కొరింథీలు రాసిన, చూడండి జాగ్రత్తగా, కొరింథీలు రాసిన 15వ అధ్యాయం 47 నుంచి 49 వచనాలు మనం చదివినట్టయితే, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎవడు ఎట్టివాడో, అంతేనమ్మా? మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని యొక్క పోలికను ఎలా ధరించామో అలాగే పరలోక సంబంధి యొక్క పోలికను కూడా ధరించుము అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు ఆమె ఎలా చూడండి, క్రైస్తవుని యొక్క పోలికలు మనం ఆలోచన చేసినట్టయితే, క్రైస్తవుడు కాక మునుపు అండి ఆ వ్యక్తి మట్టి నుండి పుట్టినటువంటి వాని పోలిక ధరించిన వాడై భూ సంబంధి అయి ఉన్నాడు. ఇప్పుడు ఎలా చూడండి, జాగ్రత్త చూడండి. ఒక మనుషుడు ఉన్నాడండి. ఈ మనుషుడు క్రైస్తవుడు కాక మునుపు ఇది మునుపు, లేదా పూర్వం అని రాసుకోవచ్చు కూడా. ఏమని రాయొచ్చు? మునుపు అంటే పూర్వం అని, మునుపు. ఇదేమో ప్రస్తుతం. ఇప్పుడు ఈ మనుషుడు క్రైస్తవుడు కాక మునుపు ఎలా ఉన్నాడో? భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినటువంటి వాని పోలిక ధరించిన వాడై భూ సంబంధమైన విషయాల మీద మనసు కలిగిన వాడై అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? క్రీస్తు ప్రభు గురించి విని విశ్వాసం ఉంచి చదివింది. ఇప్పుడు పరలోకము నుండి పంపబడినటువంటి క్రీస్తు యొక్క అంటే పోలిక ధరించుకుని ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రస్తుతం ఎలా ఉండాలి? పరలోక సంబంధిని పోలిన వాడై ఉండాలి. ఎలా ఉండాలి? మరి పరలోక సంబంధి ఎవరు ఇంతకే? క్రీస్తు ప్రభు అన్నమాట. ప్రస్తుతం ఎలా ఉండాలి? క్రీస్తుని పోలినట్టు ఉండాలి. మునుపు ఎలా ఉన్నాడు? మునుపు ఆదామును పోలిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? అది అంటే బాప్తీసం పొందక మునుపు మనుషుడు ఆదామును పోలిన వాడైతే, బాప్తీసం పొందిన తర్వాత మనుషుడు క్రీస్తుని పోలిన వాడే జీవించాలి. క్రీస్తు ప్రభు అంటే భూమి మీద దాదాపుగా అంటే 33.5 సంవత్సరాలు దేహంతో జీవించాడు. మరి ఆయన మనకి ఏదైనా మాదిరి చూపించారా? అమ్మా మాదిరి చూపించారా? ఏం మాదిరి
మరి ఈ పోలిక ధరించి జీవించాలంటున్నాడు. మనం క్రైస్తవులైతే పరలోక సంబంధి యొక్క పోలికని ధరించుకుని జీవించాలి. మరి క్రీస్తు ప్రభు యొక్క పోలిక ఏంటి? ఆయన మాదిరి ఏంటి? ఆయన భూమి మీద జీవించారా? మనకలాగా దేహం ఉందా? మనకలాగా దేహం లేదండి. మనకలాగా దేహం ఉంది అంటే మనకలాగా ఆయన ఆకలి ఉందా? ఆయనకి ఉందా? ఆకలి ఉందా లేదా? ఆకలి లేదండి ఆయనకి. ఆకలి ఉంది, దాహం ఉంది, అంటే హింస ఉంది, వస్త్రహీనత ఉంది, ఉపద్రవం ఉంది, తిరస్కారాలు ఉన్నాయి, కొరడా దెబ్బలు ఉన్నాయి, శరసాలు ఉంది, అంటే అన్నీ ఉన్నాయి యేసుప్రభుకి. మానవుడు భూమి మీద అంటే ఎదుర్కొనే ప్రతి సమస్య శోధన ఉంది ఆయనకి. ఆయన శోధింపడ్డాడు. ఆయన అవమానించబడ్డా? అవమానించబడ్డాడు. మానవుడు ఏ పరిస్థితులు అయితే భూమి మీద ఎదుర్కొన్నాడో అన్ని పరిస్థితులను కూడా క్రీస్తు ప్రభు ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్నటువంటి ఆయన అంటే లోకంలో ఉండి అన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఎలా ఉన్నాడో లోక సంబంధిగా లేడు. ఎలా లేడమ్మా? ఆయన ఏ సంబంధం ఆ సంబంధంగానే లోకంలో ఉన్నంత మాత్రం లోక సంబంధం కాదు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ 14వ వచనంలో ఈ విధంగా మాట్లాడాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 14. అమ్మా, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక సరిపోద్దాం. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఎవరు కాదంట? మరి లోకంలో లేడాయనా? మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనం కూడా లోకంలో ఉన్నాం. మరి యేసుప్రభు యొక్క పోలికను ధరిస్తే మనం ఎవరం కాము? లోక సంబంధులం కాదు, భూ సంబంధులం కాము, శరీర సంబంధులం కూడా కాము. శరీర సంబంధులం కాము అంటే లోక సంబంధులం కాము, భూ సంబంధులం కాము. మరి ఎవరము? ఆత్మ సంబంధులము అంటే పరలోక సంబంధులం. యేసుప్రభు ఎలాగైతే భూమి మీద జీవించి శరీరధారి అయ్యుండి, అర్థమైందా, ఆయన శరీరధారిగా శరీర విషయాల మీద ఎలాగ మనసు ఉంచలేదో, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచలేదో అర్థమైంది. అలాగే ఇప్పుడు క్రీస్తు రందు ఉన్నటువంటి క్రైస్తవులు కూడా పరలోక సంబంధిని పోలి నడుచుకోవాలంటున్నాడు అనమాట. పరలోక సంబంధి ఎవరంతగా? యేసుప్రభు అనమాట. ఆయన భూమి మీద ఉన్నాడా? భూమి మీద ఉండి ఆయన ఎలా జీవించాడు? ఎలా చూడండి, మీరేమనుకోవాలని చెప్తాను. ఆయన విలాసవంతమైన భవనాలు కోరుకోలేదు అండి. మీరు ఏమనుకోకండి. మరి నాకు కూడా భవనం ఉందండి, అదే మీకే కాదు నాకు కూడా భవనం ఉంది, మీరేం బాధపడకండి. యేసుప్రభు విలాసవంతమైన భవనాలు కోరుకోలేదు, విలువైన వస్త్రాలు కోరుకోలేదు, వెండి బంగారాలు నేను కోరుకోలేదు, అవి కోరుకోలేదు. ఇంకా ఘనత, మహిమ, మెప్పు కోరుకోలేదు. ఘనత, మహిమ, మెప్పు కోరుకోలేదు. ఇంకా సాంఘిక సమాజాల్లో అంటే ఆయన ఒక గొప్పవాడిగా గుర్తింపు పొందాలని కోరుకోలేదు. అదండి, సాంఘిక సమాజంలో ఒక గొప్పవాడిగా గుర్తింపు పొందాలని నేనని కోరుకోలేదు. ఇప్పుడు నేను చెప్పి అన్నీ కూడా ఈ కోరికలన్నీ కూడా దేనికి సంబంధించినవి? భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి అంటే లోక సంబంధమైనవి అనమాట. అవి ఆయన కోరుకోలేదు. యేసుప్రభు గొప్ప భవంతి కోరుకోలేదు, విలువైన వస్త్రాలు కోరుకోలేదు, బంగారం వెండి కోరుకోలేదు. అంటే సాంఘిక సమాజాల్లో ఒక గొప్పవాడిగా ఘనతనే, మహిమను అపేక్షించలేదు. తనకి ఏదైతే కలిగి ఉందో ఆ కలిగి ఉన్నటువంటి దాంతో తృప్తి పట్టము యేసుప్రభు నేర్చుకున్నాడు. శోధనలో, బంధకాలు, హింసలో, ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు అంటే తన బ్రతుకులో అవమానంగా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు మనకి ఏదైనా నింద వచ్చిందనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం?
మరి ఆత్మానుసారులు అంటే అర్థం ఏంటి అనమాట? నిందొచ్చినా కూడా అవమానంగా ఫీల్ అవ్వకపోవడమే ఆత్మానుసారుడు. ఆయన ఏం చేశాడు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంటండి. అలా అవమానం వస్తే మనం ఎలాగుంటాం? అవమానాన్ని తట్టుకోలేం మనం. మరి ఆయనకు అవమానాలు వచ్చినాయా రాలేదా? నిష్కారణంగా ఆయన శిక్షించబడ్డాడు. అన్యాయము అంటే న్యాయస్థానాల్ని అంటే అన్యాయపు న్యాయస్థానాలుగా ఆయన కోసము అంటే అన్యాయపు తీర్పులు తీర్చారు కదా. ఆయన ఏ నేరమో చేయలేదని వాళ్ళకి కూడా తెలుసు. అయినా సరే నిష్కారణంగా నేరం చేయకపోయినా సరే శిక్ష అనుభవించాడు. అయినా సరే ఆయన అంటే అన్యాయంగా నాకు ఈ నేరము ఈ శిక్ష వేస్తున్నారని ఫీల్ అవ్వలేదు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి అండి దేవుణ్ణి మహిమపరిచి శిలువ బలి యాగాన్ని ఆయన భరించారు. కాబట్టి ఆత్మానుసారులు అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఆయన లోకంలోనే ఉన్నాడో ఆయన లోక సంబంధిగా అని జీవించలేదు, ఆయన భూ సంబంధిగా జీవించలేదు, ఆయన శరీర సంబంధిగా జీవించలేదు. ఇప్పుడు యేసుప్రభు యొక్క జీవితమే ఆత్మ సంబంధమైన విషయాలకి ఒక మాదిరి. యేసుప్రభు గురించి మీరు చదువుతూ ఉంటాం కదా, మనం అంటే చదువుతూ ఉంటామా? చదువుతాం. చదువుతున్నప్పుడు యేసుప్రభు యొక్క జీవితము ఆత్మ సంబంధమైన జీవితానికి ఒక మాదిరి. యేసుప్రభు ఎలా జీవించారు అమ్మా? లోకంలో ఉన్నారు, శరీరధారే ఉన్నారు, భూమి మీదే ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన ఆత్మ సంబంధంగా జీవించారు అనమాట. ఆత్మ సంబంధంగా జీవించే వారికి ఏ కోరికలు ఉండవో? భూ సంబంధమైన కోరికలు ఉండవో, శరీర సంబంధమైన కోరికలు ఉండవో అమ్మా, ఇంకేముండవో? లోక సంబంధమైన కోరికలు ఉండవో కదా. ఏమేం కోరికలు ఉండవో? భూ సంబంధమైన కోరికలు ఉండవో, శరీర సంబంధమైన కోరికలు ఉండవో, లోక సంబంధమైన కోరికలు కూడా ఉండవు ఆత్మ సంబంధంగా జీవించే వారికి. దానికి గుర్తు యేసుప్రభు, దానికి గుర్తు యేసు యొక్క అపోస్తులు కదా. మరి అపోస్తులు ఏమైనా సంపాదించారా? సంపాదించారా? ఏమి సంపాదించలేదండి. ఆత్మ సంబంధులు అనేవారు అంటే ఒక నిజమైనటువంటి వాస్తవాన్ని ఎరిగి జీవించేవారు అన్నమాట. నిన్న మేము మా భార్య నేను అలా ఆశండ బయలు వస్తున్నాము. ఆ సొంత వదినే ఒక కొంత దూరము, చాలా దూరం, ఒక 50 మీటర్లు అదే కట్టారు.
వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలిగిన వారే మృతి పొందారంటండి. అంటే భూమి మీద ఎలాగున్నామనుకున్నారంటండి? ఇప్పుడు ఇల్లు లేనివాడు బాధపడవచ్చు అంటారా? అమ్మ విజయగిరి ఇల్లు లేనివాడు బాధపడవచ్చా? ఎగిరి గొంతేయాలి. అవును, ఇల్లు ఉన్నా కూడా ఇల్లు చుట్టూ ఆడవలసిన తిరుగుతుంది. దానికి రంగు వేయాలా, అంగు వేయాలా అని వేయాలి. మరి వేయకపోతే ఏమంటారా? యారా బాబు రంగు కూడా వేసుకోలేకపోయి ఇల్లు కట్టుకున్నా కూడా అంటారు. మరి ఏళ్ళు యాత్రికులు రావడం ఇల్లు కట్టుకుంటాడా? కట్టుకోడండి. పరదేశి ఎవడు కట్టుకుంటాడు ఇల్లు? అదే కాబట్టి యాత్రికులను పరదేశులై ఉన్నారని ఒప్పుకుని అండ్ విశ్వాసం కలిగిన వారే మృతి పొందారంటండి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశం ఎదుగుచున్నవారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెలుటకు వీరికి ఇప్పుడు వీళ్ళ మనసు అంతా దేని మీద ఉందే అమ్మా? వీళ్ళ మనసు అంతా దేని మీద ఉందమ్మా? మాది పరదేశం, పరలోకము. అంటే అక్కడి నుండి దేవుడు మా కొరకు కనిపెడుతున్నాడు. నేను కనిపెట్టే వాని కోసం వెళ్ళాలి కదా. మా నాన్నతో నేను వస్తానని చెప్పాను, ఈయనేమి వెళ్ళెత్తలేదు. నాన్న పలానా రోజులు వస్తానులే, వారం రోజులు అన్నాను. మా నాన్న మా అమ్మ పాపము గుమ్మ పట్టుకుని అలాగే ఎదురు చూతనే ఉంటారు. ఈ మనుషుడేమో నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు. ఎలాగాని లోపల ప్రాణము అంటే ఎలా ఉండదంటే ఓ అందువలన కొట్టేసుకుంటూ ఉంటుంది. ఇక్కడున్న నాన్న రమ్మంటుంటేనే అంటే అన్న టైంకి వెళ్ళకపోతే మన ప్రాణము అంటే ఇబ్బంది పడిపోతుంది. పరలోకం నుండి దేవుడు మన కొరకు అంటే ఎదురు చూస్తున్నాడు అంటండి. ఆమె ఏం చేస్తున్నాడండి? ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. పరలోకం వెళ్ళాలండి మనం. అక్కడి నుండి కనిపెడుతున్నాడంట దేవుడు. ఓ ఇల్లు కట్టేసి నా బిడ్డలు దానికి వచ్చి ఉండాలి అని అంటే ఆ ఇల్లులోంచి దేవుడు ఎదురు చూస్తున్నాడంట పరలోకం నుండి మనం వెళ్తామని. మరి ఇక్కడ మనము స్థిరమైన బలమైన పునాదులు వేసుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఏం అర్థం అవుద్ది? అబ్బాయి ఇలా ఎవడో వచ్చి ఉద్దేశంలో లేదురా బాబు వీళ్ళు కదా. వీళ్ళు ఎవరికి నా దగ్గరికి వచ్చి ఉద్దేశం వీళ్ళకి ఎవరికి కూడా ఏం కనిపించట్లేదు, నా ఆశ నిరాశేనంటవా? అక్కడి నుండి కనిపెడతాడు దేవుడు మన కోసం. అదేండి మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదంట. అక్కడి నుంచి దేవుడు మనల్ని అంటే మన పౌరస్థితిని మనం వెళ్ళి కలుసుకుంటాం, మన దేశం వెళ్తాము అని మనకు ఆ ఆనందం ఉంటుందేమో. నా దేశం నేను వెళ్ళిపోతున్నాను, నా దేశం నేను గల్ఫ్ దేశంలో నేను వెళ్ళలేదు కానీ వెళ్తే ఇంకా కొద్ది అనుభవాలు వచ్చి నేను వెళ్ళకపోవడం కూడా మైనస్ అయింది. అదే కానీ అక్కడ ఉన్న వారికి ఏమనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు నా దేశము ఓ పక్క నుంచి జీతం ఇస్తున్నా అంటే ఈ దేశం ఓ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్తున్నా అని కళ్ళకంటనే ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ దేశం వెళ్ళాలంటే అప్పుడే 2 నెలలు సెలవు అయిపోయిందా, ఈ మధ్యలో వెళ్ళిపోవాలంటవా అనిపిస్తుంది. ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళబుద్ధి అవదు. ఎందుకు? ఇది మన సొంత దేశం. అదే అలాగే ఇప్పుడు పరలోకాన్ని అపేక్షించేటువంటి వ్యక్తుల యొక్క అండ్ విశ్వాసము అలాగ ఉండాలంటున్నాడు గ్రంథం. అలాగ ఉన్నాకే మృతి పొందారంటున్నారు. విశ్వాసం కలిగిన వారే మృతి పొందారంట, సొంత దేశాన్ని ఎతికిలాడారంట. అమ్మా 16వ వచనం, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డ ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని ఏం చేయడంటండి, అది మన కోసం ఒక పరలోక పట్టణము అంటే ఇలా చూడండి, నాశనం కాని ఇంట్లతో కట్టుబడిందండి. మన ఇల్లులు ఇంకా నాశనం అవుతాయి. ఒక 60-70 ఏళ్ళు అయినాడికి స్లాబ్ పెచ్చులు ఊడిపోతూ ఉంటుంది ఎంత కట్టుకున్నా. అదే శిథిలం అయిపోతుంది. అదే దాని మెయింటెనెన్స్ మనం చేసినట్టు మన వెనకాల వాళ్ళు చేయలేరు. నేను చేయకపోతే చెప్పలేం. లేదా వాళ్ళు ఇంకో పటిష్టమైన ఇల్లు కట్టుకుని దీన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అవును, పెద్ద స్థాయికి వెళ్ళిపోతే ఇంటికి వచ్చి ఉంటారేంటి? నువ్వు కడితే మాత్రం అని ఉంటారా? ఉండరండి. వాళ్ళ స్థాయి వేరే, వాళ్ళు వేరే పట్టణంలో జాబు, నీ దగ్గరికి రారు. అదే నువ్వు ఉన్నంతకాలము ఉంటుంది, అది తర్వాత శిథిలం అయిపోతుంది. వాడకపోతే ఏదైనా పదార్థం కదా, పదార్థం ఏదైనా వాడకపోతే వాడుకలో లేకపోతే పాడైపోతుంది కదా.
అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఓ పరలోక పట్టణాన్ని విశ్వాసుల కొరకు సిద్ధపరిచాడంట. అసలు అక్కడ పాడయ్యే పరిస్థితే ఉండదు, అసలు పాడయ్యేది ఏది ఉండదు అక్కడ. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా అంటే కాలాతీతమైనటువంటి రూపంలో అది ఎప్పుడు కూడా నూతనంగానే ఉంటుందండి. అలాంటి ఒక పరలోక పట్టణాన్ని అండ్ విశ్వాసుల కొరకు దేవుడు ఏం చేస్తాడంటే అంటే మనం కష్టపడక్కర్ లేకుండా విశ్వాసం కలిగినటువంటి వారికి ఓ పటిష్టమైనటువంటి పట్టణాన్ని దేవుడు అంటే మన కొరకు ఉంచి ఎదురు చూస్తున్నప్పుడు అండ్ విశ్వాసులమైనటువంటి మనము దాని మీద దృష్టి అంటే పెట్టవలసిన అవసరము, దాని మీద మనసు నిలపాలి. ఇది వీళ్ళంతా నిలిపారంటండి. నిలిపి ఏం చేశారు? లోకంలో పరదేశీయులుగాను యాత్రికులుగాను జీవితాలు సాగించి అంటే వారికి మరో దేశం అపేక్షిస్తున్నాం మేము. అమ్మ ఎలా చూడండి, మేము ఇక్కడ పటిష్టమైన ఇల్లు ఎందుకు కట్టుకోలేదో తెలుసా? మరో దేశాన్ని మేము అపేక్షిస్తున్నాము, మరో పట్టణాన్ని మేము అపేక్షిస్తున్నాము, మరో గృహానికి మేము చేరువవ్వాలని తీవ్రమైనటువంటి ఆవేదన మాకు ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఏం కట్టుకోలేదు, ఓ పటిష్టమైన ఇల్లు కట్టుకోలేదు. ఎందుకంటే దేవుడు మా కొరకు కడుతున్నాడు. అక్కడ ఈ జీవితం అశాశ్వతమైంది అంటే మనం సంపాదించుకున్నవన్నీ కూడా మనతో ఏది కూడా రాదో అని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనసు కలిగిన వారై ఏం చేశారు? వాళ్ళు ఈ లోకంలో ఈ దేహంలో అంటే జీవించారన్నమాట. అదే ఆత్మానుసారమైన జీవితం అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు? ఆత్మానుసారమైన మనస్సు వేటి మీద ఉంచాలి? భక్తులు దేని మీద ఉంచారు? అమ్మ భక్తులు దేని మీద ఉంచారు? ఆత్మానుసారుల విషయాల మీద మనసు ఉంచారు వాళ్ళు. అండ్ అబ్రహాం ఆస్తిపరుడా కాదా? మీరు అందరితో కళ్ళు మూసుకుని నిద్రపోయేవాడిని అడిగి చెప్పినా ఆస్తిపరుడు అని చెప్తాడు. అబ్రహాంకి ఆస్తి ఉందా? ఆస్తి లేదా? ఆస్తి ఉందండి. మరి ఆయన ఏళ్ళంటే ఇల్లు కట్టుకున్నాడో? గుడారం వేసుకున్నాడని. ఎందుకు వేసుకున్నాడు? వేరే ఇల్లు ఉందంట ఆయనకి, దేవుడు నిర్మించాడంట. అలాగే మోషే ఎలా చూడండి, మోషే చిన్నప్పటి నుంచి అంటే 3వ నెల పిల్లవాడు దగ్గర నుంచి అంటే రాజవంశంలో బతికాడు. దాదాపు 40 సంవత్సరాల సుఖభోగాలు అనుభవించాడు. అంటే 40 సంవత్సరాలు సుఖభోగాలు అనిపించినవాడు ఎవడైనా ఇష్టపడతాడండి. ఆ ఇంట్లోంచి నెట్టి అయితే అంటే కష్టాలకి నష్టాలకి వెళ్తాడు. కానీ ఆయనకి అంతటా ఆయన ఆలోచన చేసుకుని ఏం చేశాడు? కష్టాలు నష్టాలకు వచ్చేసాడు అంటండి. ఎందుకు వచ్చేసావయ్యా అంటే ఈ కష్టాల వెనకాలంటే ఆయనకు భవిష్యత్తు ఉందంటండి. ఆ సుఖాల వెనకాలేమో అంధకారం ఉంటే ఈ కష్టాల వెనకాలేమో భవిష్యత్తు ఉన్నదంటండి. మరి భవిష్యత్తుని అపేక్షించిన వాడు ఏం చేశాడు? కష్టాలకు వచ్చేసాడు కదా. అలాగప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగి ఉండటం అంటే ప్రస్తుతం మనకు కష్టంగా అనిపించే దాని వెనకాల అంటే మంచి భవిష్యత్తు ఒకటి దాగి ఉంది. ప్రస్తుతం మనకు ఎలా ఉంది? అది కష్టంగా ఉంది. ప్రస్తుతం కొంచెం కష్టంగా ఉంది. ప్రస్తుతం ఎలా ఉందమ్మా? కొంచెం కష్టంగా ఉంది. కానీ దాని భవిష్యత్తు ఎలా ఉంది? చాలా అద్భుతమైనటువంటిది ఉంది దాని వెనకాల. పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదివినట్టయితే దాని భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది అన్నాడు అన్నమాట. మొదటి పేతురు పత్రిక. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అమ్మా అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెం కాలము దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా. దానికంటే అమూల్యమైనటువంటి విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అండ్ మనకు మెప్పును మహిమను ఘనత కలుగుటకు కారణమవుద్ది అంటండి. అండ్ యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మనం అనుభవించే ఈ శ్రమలో శోధనలో ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నిలిపి అంటే భూమి మీద ఏమీ అపేక్షించుకోకుండా శరీరేచ్ఛలు నెరవేర్చుకోకుండా అంటే మనుష్యేచ్ఛలు నెరవేర్చుకోకుండా అంటే లోక సంబంధమైనటువంటి సాంఘిక ఆచారాలకు దూరంగా బతుకుతుంటే రేపొద్దున యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతుంది అంటే మెప్పును మహిమ
ఘనత కలుగుటకు కారణం అవుద్ది అంటండి. అంటే లోక సంబంధం అదండి. లోకానికి వేరుగా బతికితే అంటే భూ సంబంధులు కాకుండా ఆత్మ సంబంధాలుగా బతికితే మనకి ఎదురయ్యేది అంటే ప్రతిఫలంగా వచ్చేది ఏంటనమాట, ఇదిగో చెప్తున్నాడు అనమాట. మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణం అవుతుంది. కాబట్టి గ్రంథం ఏం చెప్పిందంటే క్రైస్తవులు శరీరానుసారంగా ప్రవర్తించడానికే మనము శరీరానికి రుణస్థులం కామంటండి కదా. శరీరానికి రుణస్థులము కాము. కేవలము భూ సంబంధమైన విషయాల మీద మనసు కలిగి జీవించటము అంటే ఆత్మానుసారమైన జీవితం కాదండి. భూమిని కేంద్రంగా చేసుకుని జీవించటము ఆత్మ సంబంధమైన జీవితం కాదు. ఒకసారి చదివినట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దీనిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్తున్నాను. అంటే ఎలా చెప్తున్నాడు అంటే ఏడుతో చెప్తున్నాడు అండి. అంటే ఎందుకు ఏడాలి అసలే అమ్మా? అనేకుల యొక్క వైఖరి ఎలా ఉందన్నమాట, కేవలం భూ సంబంధులుగానే బతుకుతూ దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారనమాట. ఎలా ఉన్నారమ్మా? భూ సంబంధులుగా బతుకుతూ దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు. అందుకని ఏడుతున్నాడంట. ఏడ్చిచో చెప్తున్నాను ఏమ్మా, నాశనమే వారి అంతమో, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయించున్నారు, భూ సంబంధమైన విషయాల మీద మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును మన రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకుని ఉన్నాము అన్నాడు అన్నమాట. ఎవరు కనిపెడుతున్నారు? ఇప్పుడు క్రైస్తవుల యొక్క గురి గోలు ఏంటనమాట, క్రీస్తు ప్రభుని ఎదుర్కోవటం. అదే క్రీస్తు ప్రభుని ఎదుర్కోవాలి క్రైస్తవులు. దాని కొరకు ఏమేమి వదిలేయాలి? భూ సంబంధమైన విషయాలు వదిలేయాలి. అదే శరీర సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోకూడదు. లోక సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోకూడదు. ఎలాగంటే మన జీవము క్రీస్తుతో కూడా పరలోకమందు దాచబడింది అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అంటే 3-4 వచనాలు. 3-4 కొలసి చూడండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఏమైందంటే దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. సరిపోద్దాం. మరి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ప్రత్యక్షం అవుతాం అంటే ఆయనతో పాటు మహిమయందు ప్రత్యక్షపరచబడతాం. కాబట్టి ఈ క్రైస్తవుల యొక్క గురి గోలు ఏంటనమాట, ఇలా చూడండి, అన్ని విడిచిపెట్టి యేసుప్రభు కొరకు ఎదురు చూడటమే. యేసుప్రభు వచ్చినప్పుడు ధైర్యంగా అంటే ఆయన దగ్గర నిలబడటం. దాని కొరకు పర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాలి, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. అదండి. ఆత్మానుసారులు అయితే అలాగనే జీవించాలంటుంది గ్రంథం. నీ ఆత్మ యొక్క క్షేమం కొరకు, మన ఆత్మ యొక్క క్షేమం కొరకు ఈ పనులు చేయాలి. మనము చేయకపోతే నీ ఆత్మ క్షేమం కొరకు నువ్వేం చేయట్లేదు. నీ ఆత్మ యొక్క క్షేమం కొరకు ఏం చేయాలి అమ్మా? నువ్వు ఏదో ఒక పని చేయాలి. మంచి పునాది నీ కొరకు నువ్వు వేసుకోవాలి, నీ ఆత్మ యొక్క క్షేమం కొరకు. అమ్మ ఎలా చూడండి, నా బిడ్డల యొక్క క్షేమం కొరకు నేను నా వంతులో నిలిచి వారికి ఏ ఇబ్బంది కలగకోకుండా అన్నింటినీ సాధించాను. సాధించి చివరికి నేను నరకంలో నా బిడ్డల కొరకు నేను సాధించవలసింది సాధించి
నా ఆత్మ కూడా నరకంలోకి పోకుండా దాని కొరకు కూడా నేను ఆలోచన చేసుకున్నాను అనుకోండి, నా జీవితానికి ఒక విలువ అనేది కేవలం నా బిడ్డల మీద ప్రేమతో అపేక్షతో అంటే కేవలం నా ఆత్మ నరకంలోకి పోతున్నా నేను పట్టించుకోకుండా కేవలం నా బిడ్డల యొక్క అభివృద్ధి వారి యొక్క అభ్యున్నతి కాంక్షించి నేను వారి కొరకు మాత్రమే నా జీవితకాలం అంతా పనిచేశాను అనుకోండి, నా కొరకు ఇంకంతమాన నా పిల్లలు, అంతమాన నా కుటుంబం, అలాగని మీ కుటుంబాలని అంటే ఇచ్చలవిడికి వదిలేసి బాధ్యత లేని వారే తిరమని చెప్పట్లేదు. మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ మన ఆత్మను కూడా కాపాడుకోవాలి. కేవలం నేను కుటుంబాన్ని కాపాడుకున్నానని నువ్వు గొప్పగా చెప్తావు. ఈరోజు నా కుటుంబం ఎలా ఉన్నదంటే కారణం ఎవరు అనుకో నేనే అని చెప్తావు, మంచిదే. రేపు పొద్దున నీ ఆత్మ నరకంలోకి పోతా కారణం ఎవరు? మరి నువ్వే కదా. మరి అక్కడ ఫెయిల్ అవుతున్నావు కదా, ఇక్కడ పాస్ అయ్యావు మంచిదే, మరి అక్కడ ఫెయిల్ అయిపోతున్నావు. అందుకని ఇన్బ్యాలెన్స్ చేసుకోవాలి. నువ్వు కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావాలి, నీ ఆత్మ కూడా నరకంలోనికి పోకుండా దాన్ని రక్షించుకునే ప్రయత్నము చేయాలి, సాధకం చేసుకోవాలి. నీ ఆత్మ రక్షించబడేటట్టుగా నువ్వు సాధకం చేసుకోవాలి. నీ కుటుంబం రక్షించబడేటట్టు నువ్వు ఎలా పాటుపడుతున్నావో అలాగే నీ ఆత్మ రక్షించబడేటట్టు దానికి కూడా సాధకము చేసుకోవాలి. రెండు చేసుకుంటేనే నీకు మంచి భవిష్యత్తు. అదే తిమోతి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదివితే ఈ సంగతులను సహోదరులకి వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన సుబోధ సంబంధమైన వాక్యాల చేత పెంపారుదువు. ముందు చెప్పాలి, సేవకుడు చెప్పాలి, అయ్యా ఇది కాదు భవిష్యత్తు ఇది అని. అంటే భవిష్యత్తు విషయాలు చెప్పాలా వద్దా? చెప్పకపోతే నీ భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచన చేయవు. నాకేం కావాలని, నా పిల్లలు సుఖంగా ఉన్నారంటే నీకేమొద్దా? నీ ఆత్మక్షేమం వద్దా? నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ ఆత్మ కూడా క్షేమంగా ఉండాలి, రెండూ ఉండాలి. అందువలన చదువు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము. అమ్మ దైవభక్తి ఎవరిస్తారమ్మా? నీకు నువ్వే సంపాదించాలి. అదే ఎవరెవరు అదే అక్కడ చేయి పెట్టుకుని మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10లో అక్కడ స్త్రీల గురించి చెప్తూ ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? చదవం. దైవ భక్తి గలవారుమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్తక్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలంట. అద్దం దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు అలంకరిస్తున్నాం మనం? కాదండి, అసలే అలంకరణ ఏది అలంకరించుకోవాలి? సత్తక్రియల చేత అలంకరించుకోవాలంట. మనం ఎలా అలంకరించుకుంటున్నాము అండి? ఎలా అలంకరించుకుంటున్నామమ్మా? ఫేస్ వాషు అని వేసుకుంటాం, పేస్టు మన కలర్ బంగారులో ఉంటుంది, మళ్ళీ దానిపైన మళ్ళీ అప్లై చేస్తున్నారు. ఎందుకు నాకు అర్థం కాదు. దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, అదే రకరకాల జబ్బులు వస్తున్నాయి. అయినా సరే మాంతలేదు కాస్మెటిక్స్. ఎన్నో క్యాన్సర్ కేసులు బోల్డ్ పెరిగిపోతున్నాయి మార్కెట్ ప్రోడక్ట్ల వల్ల. అందులో కెమికల్ ఉపయోగించబడుతుంది. దాన్ని ఎవరు మానట్లేదు. చక్కగా నేచురల్గా అన్ని ఇచ్చినా దాంతో సంతృప్తి పట్టలేదు. దానికి ఏదో అంగులు రంగులు రుద్దాలని అది ఆరాటం. కానీ గ్రంథం ఏం చెప్తుంది? సత్క్రియల చేత మీరు అలంకరించాలి. దైవభక్తి కలిగిన వారు అంటే వారు ఏం కనిపించాలన్నమాట? సత్క్రియలు కనిపించాలి. వారు అందసందాలు కనిపించవలసిన అవసరమో లేదు. చదువు అయినట్టియో అంటే మృదువైనట్టి అంటే పూర్వపు దేవుని ఆశ్రయించిన స్త్రీలకు తగినట్టుగా. 6వ వచనంలో ఏముంది? చదువు అయినట్టుగా అది గుణమనే అక్షయ అలంకారం చేసుకోవాలి మీరు అన్నాడు. ఓకే, సరిపోద్దాం. కానీ పేతురు పత్రికలోనేమో అంటే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలకు తగినట్టుగా అని మాట్లాడాడు.
పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలకు తగినట్టుగా ఎలా అయితే లోబడ్డారో శారా అబ్రహాము అని యజమానుడు అని పిలిచిందంట అధిపతిది. ఇలా అలంకరణ గురించి రాశాడు. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి వారుగా మిమ్మల్ని అలంకరించుకోవడం కోసం ఏం చేయమన్నాడు? దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. అంటే పురుషులే కానీ స్త్రీలే కానీ తమ దైవభక్తి విషయంలో ఏం చేయాలి? సాధకం చేసుకోవడం అంటే తెలుసండి అమ్మా. సాధకం అంటే అర్థమైంది, ప్రయాసపడటం, ప్రాక్టీస్ చేయటం. అదండి ఓ పని రానోడు ఎలాగైతే పని నేర్చుకుని నైపుణ్యతతో పని సాధిస్తాడో అలాగ నా ట్రైనింగ్ అవటం అనమాట. సాధకం చేసుకోవాలి, నేర్చుకోవాలి. సాధకం చేసుకుని ఏం చేయాలి? దైవభక్తిని సంపూర్తి చేసుకుంటే అది ఇప్పుడు జీవితం విషయంలో రాబోయే జీవితంలో పనిచేద్దా అన్నాడు అన్నమాట. 8వ వచనం 1 తిమోతి పత్రిక. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనో రాబో జీవం విషయంలోనో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైందనమాట. ఇప్పుడు దైవభక్తి ఎప్పటి జీవన విషయంలోనూ అంటే ఈ జీవితం అయిపోయిన తర్వాత మరొక జీవితం విషయంలో కూడా ఏమైందనమాట? గొప్ప ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఆత్మానుసారులైనటువంటి దేవుని ప్రజలు ఆత్మ విషయాల మీద ఏం చేయాలంటే మనస్సు నిలపాలి కదండి. శరీర సంబంధమైన విషయాల మీద అంటే భూ సంబంధమైన విషయాల మీద లోక సంబంధమైన విషయాల మీద మనసు నిలిపితే వారు ఆత్మ సంబంధంగా అంటే వారు చేరుకోవాల్సినటువంటి గోల్ని చేరుకోలేరు. అంతిమంగా అంటే వారు దాన్ని అందుకోలేరు అనమాట. అందుకనే క్రైస్తవులు ఏం చేయాలంటే లోకానికి వేరుగా అదండి లోకానికి వేరుగా జీవితాలను జీవించి అంటే అందులో సక్సెస్ అవ్వాలి. క్రైస్తవులు ఏం చేయాలమ్మా? లోకానికి వేరుగా జీవిస్తూ అందులో సక్సెస్ అవ్వాలి, అందులో పాస్ అవ్వాలి. అందుకొరకు ఏం చేయాలి? ఇప్పుడు క్రైస్తవులు ఇలా చూడండి, క్రైస్తవుల యొక్క ఆలోచన విధానము లోక సంబంధాల యొక్క ఆలోచన విధానంతో మిళితమై ఉండకూడదు. లోకస్తులు ఎలాగ ఆలోచిస్తున్నారో అలా మనం ఆలోచన